Hi students, now in addition of vectors we are going to discuss two marks problems. The first problem is first type of problems వచ్చేసి మనం యూనిట్ వెక్టార్ మీద డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ we know that యూనిట్ వెక్టార్ in the same direction అయితే a bar by modulus of a bar. Modulus of a bar is nothing but magnitude అని చెప్పాను ఆల్రెడీ నేను. modulus of a bar means magnitude మనకి. సో క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, find the unit vector in the direction of the sum of the vectors a bar is equal to 2i plus 2j minus 5k. బార్ ఉన్నా లేకపోయినా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. b bar is equal to 2i plus j plus 3k. ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ క్వశ్చన్? ఫైండ్ ద యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద గివెన్ టూ వెక్టార్స్. ఏ బారు బి బారు రెండు వెక్టార్స్ ఇచ్చాడు. వాటి యొక్క సమ్ ఉంటుంది కదా, సమ్కి యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్, వాటి యొక్క సమ్కి కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కనుక్కుందాం? ముందు గివెన్ ఇచ్చినవి రాద్దాం. ప్రతిసారి బార్ పెట్టాలనేం ఆలోచన లేదు. ఏ బార్ ఈజ్ కూడా రాసేయచ్చు, డైరెక్ట్ ఇలా రాసుకోవచ్చు. 2i plus 2j minus 5k. దిస్ ఈజ్ ఏ బార్. బి బార్ ఏమి ఇచ్చాడు? 2i plus j plus 3k. ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ ద గివెన్ టూ వెక్టార్స్ సమ్. సో యూ హ్యావ్ టు యాడ్ దీస్ టూ వెక్టార్స్ అనమాట. ఈ రెండు వెక్టార్స్ని మనం యాడ్ చేయాలి. అంటే ఏ బార్ ప్లస్ బి బార్. సో ఏ బార్ అంటే ఏంటి? 2i plus 2j minus 5k plus you have to add, so plus symbol 2i plus j plus 3k. ఇది b బార్. సో ఎలా యాడ్ చేస్తామంటే మనం లోయర్ క్లాసెస్లో చేసేవాళ్ళం కదా, ఎక్స్లు వైలు ఉంటే కనుక లైక్ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేయడం. ఇప్పుడు ఐ టర్మ్స్ చూద్దాం. ఇక్కడ 2i, ఇక్కడ 2i ప్లస్ సేవ్ సింబల్ ఉంది కాబట్టి సింబల్స్ డస్ నాట్ గోయింగ్ టు బి చేంజ్. సో డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. 2i plus 2i ఎంత అవుతుంది మనకి? 4i. నెక్స్ట్ 2j plus j. So it will become 3j minus 5k plus 3k. సో రెండింటికి వేరే వేరే సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 5k లోంచి 3k తీసేస్తే ఏమొస్తుంది? 2k. బట్ 5 సింబల్కి మనకి ఏముంది? మైనస్ ఉంది కాబట్టి 5కి మైనస్ 2k. దిస్ ఈజ్ ఏ బార్ ప్లస్ బి బార్. దీనికి ఏం కనుక్కోవాలి? ఇప్పుడు క్వశ్చన్ బేస్ చేసుకొని మనము యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి. యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ అంటే సేమ్ డైరెక్షన్ అనమాట. ఏ బార్ ప్లస్ బి బార్కి కనుక్కోవాలి యూనిట్ వెక్టార్. సో వాట్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ యూనిట్ వెక్టార్? యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏంటంటే ద యూనిట్ వెక్టార్, దీనికంటే ముందు ఫార్ములా కంటే ముందు వెక్టార్ కనుక్కున్నాం కదా, దాని మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నిట్యూడ్ గుర్తుంది కదా మనకి. ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ కనుక అంటే మాడ్యులస్ ఆఫ్ 4i ప్లస్ 3j మైనస్ 2k. సో ఏం వేస్తాము? స్క్వైర్ రూట్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్, జే కోఎఫిషియంట్, కే కోఎఫిషియంట్స్ యొక్క స్క్వైర్స్ అనమాట. సమ్ ఆఫ్ ద స్క్వైర్స్ ఆఫ్ ఐ కోఎఫిషియంట్, జే కోఎఫిషియంట్ అండ్ కే కోఎఫిషియంట్. సో 4 స్క్వైర్ ప్లస్ 3 స్క్వైర్ ప్లస్ మైనస్ 2 హోల్ స్క్వైర్. సో 4 4s are 16, 3 3s are 9, 2 2s are 4. Minus 2 whole square means minus 2 into minus 2. It will become plus 4. 16 plus 4 plus 9. It will become 29. Square root of 29. This is modulus of a bar plus b bar. ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అని కూడా చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఇప్పుడు యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి. దీనికి ఈ సమ్ ఆఫ్ ది వెక్టార్స్కి యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి. సో యూనిట్ వెక్టార్ in the direction, యూనిట్ వెక్టార్
ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ రెండిటి వెక్టార్స్ ఈ రెండు ఏ బార్ ప్లస్ బీ బార్ యొక్క సమ్కి కదా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ బార్ ప్లస్ బీ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్. ఇది యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ బార్ ప్లస్ బీ బార్ మనకి ఎంత వచ్చింది అంటే 4i ప్లస్ 3j మైనస్ 2k బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ వాల్యూ ఎంత వచ్చింది మనకి √29. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ యూనిట్ వెక్టర్. ఇది మనం కనుక్కోవాల్సినటువంటి యూనిట్ వెక్టర్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సేమ్ యూనిట్ వెక్టర్ విత్ ద ప్రాబ్లమ్స్ చూద్దాము. సెకండ్ ప్రాబ్లం. let a bar is equal to I plus 2j plus 3k, b bar is equal to 3i plus j. Find the unit vector. Find the unit vector in the direction of ఏ బార్ ప్లస్ బీ బార్. సేమ్ పైన ఎలా చేసాం అలాగే ఏ బార్ ప్లస్ ఏ బార్ ఇచ్చారు బీ బార్ ఇచ్చారు యూనిట్ వెక్టర్ కనుక్కోమన్నారు. దేనికి ఏ బార్ ప్లస్ బీ బార్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పైన ఎలా చేస్తాం అలా ఈ ప్రాబ్లం చేసేయచ్చు. సో స్టూడెంట్స్ డూ యువర్ అన్ ఓన్ దిస్ ప్రాబ్లం. సేమ్ దీనిపైన ఇలాంటి ప్రాబ్లం ఇంకొకటి చూద్దాము. అయితే ఇప్పుడు 2 వెక్టార్స్కి సమ్ కదా. ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లం 3 వెక్టార్స్కి సమ్ అనమాట. ఇఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i plus 4j minus 5k, b bar is equal to I plus j plus k, c bar is equal to j plus 2k. ఇవి ఇచ్చినవి. ఏం కనుక్కోమంటున్నాడు ఇప్పుడు. ఫైండ్ ద యూనిట్ వెక్టర్. ఫైండ్ ద యూనిట్ వెక్టర్ in the direction of in the ఏ డైరెక్షన్ అంటున్నాడు ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ అంటే మనకు ఫార్ములా విల్ బి గోయింగ్ టు చేంజ్ తెలుసు కదా, మైనస్ అవుతుంది. ఆపోజిట్ అంటే ఇట్ విల్ బికమ్ మైనస్, ఫార్ములాకి మైనస్ వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్. యూనిట్ వెక్టర్ ప్రాబ్లమ్స్ మనకు కొంచెం ఇంపార్టెంట్. 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉందన్నమాట ఎక్కువగా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూద్దాం. సో ముందు ఇచ్చిన వెక్టార్స్ రాసుకోవాలి. ఎప్పుడైనా ఈ చాప్టర్లో మనకి ఈ చాప్టర్ అయినా సరే అడిషన్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అయినా సరే మనం ఏమేమి ఇచ్చాడో గివెన్ టర్మ్స్ రాసుకుంటే ముఖ్యంగా 4 మార్క్స్కి 7 మార్క్స్కి గివెన్ ఇచ్చినది రాస్తే మనకు 1 మార్క్ పడుతుంది. సో ఖచ్చితంగా ఇచ్చినది ఇచ్చినట్టు రాయడం నేర్చుకోవాలి మనం. సో ఏ బార్ వచ్చేసి 2i plus 4j minus 5k, బీ బార్ ఏమి ఇచ్చారు i plus j plus k, సి బార్ ఏమి ఇచ్చారు j plus 2k. ఏం కనుక్కోమంటున్నాడు యూనిట్ వెక్టార్ కనుక్కోమంటున్నాడు. దేనికి ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్కి. అది కూడా ఎలా ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ అంటే మైనస్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ముందు ఏం కనుక్కున్నాం ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్ అంటే 3 వెక్టార్స్ని యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ వెక్టార్ 2i plus 4j minus 5k ప్లస్ సెకండ్ వెక్టార్ అంటే i plus j plus k ప్లస్ థర్డ్ వెక్టారు j plus 2k. మీకు డైరెక్ట్గా యాడ్ చేయడం ఇందాక ప్రాబ్లంలో డైరెక్ట్గా యాడ్ చేయడం మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు అన్ని ఐలు ఒక చోట అన్ని జేలన్నీ ఒక చోట అన్ని కేలను ఒక చోట చేసుకుని యాడ్ చేసుకుంటామంటే కూడా నో ప్రాబ్లం. సో నేను ఇక్కడ డైరెక్ట్గానే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2i ఉంది, ఇక్కడ i ఉంది, సింబల్ ఏముంది ప్లస్ ఏ ఉంది. సో ఇక్కడ i ఉంది, నెక్స్ట్ థర్డ్ దాంట్లో లేదు. సో 2i ప్లస్ i ఎంత అవుతుంది మనకి 3i. నెక్స్ట్ j టర్మ్స్ వద్దాం. 4j ప్లస్ j 5j ప్లస్ j ఏమొస్తుంది మనకి 6j. నెక్స్ట్ k టర్మ్స్ మైనస్ 5k ప్లస్ k ప్లస్ 2k ప్లస్ k ఎంత 3k. మైనస్ 5kలోంచి 3k తీసేస్తే ఎంత మైనస్ 2k. సో దిస్ ఈజ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ప్లస్ సి బార్. మనం యూనిట్ వెక్టర్ కనుక్కుంటే ముందు దీనికి మ్యాగ్నిట్యూడ్ కూడా కనుక్కోవాలి కదా.
So a bar plus b bar plus c bar modulus of. So modulus of 3i plus 6j minus 2k. So magnitude ఎలా కనుక్కుంటాం స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ఇక్కడ ఏం కోఎఫిషియెంట్స్ ఉన్నాయి వాటికి స్క్వేర్ చేస్తాం అలాగే సమ్ చేస్తాం -2 హోల్ స్క్వేర్ 3 3s are 9 6 is 36 2 2s are 4 మనకి టోటల్గా మనకి ఏమొస్తుంది 36 plus 4 40 49 root 49 means we will get 7. So a bar plus b bar plus c bar వాల్యూ ఎంత 7. ఇప్పుడు క్వశ్చన్కి వద్దాం క్వశ్చన్ ఏమడిగినాడు యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ యూనిట్ వెక్టర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఇది కనుక్కోమన్నాడు ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే మనకి ఏమొస్తుంది మైనస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బై మోడ్లెస్ ఆఫ్ a bar plus b bar plus c bar. So if we substitute minus of a bar plus b bar plus c bar value మనకి ఏమొచ్చింది 3i plus 6j minus 2k అలాగే మోడ్లెస్ ఆఫ్ వాల్యూ మ్యాగ్నిట్యూడ్ ఏమొచ్చింది 7 ఇప్పుడు మైనస్తో మనం మల్టిప్లై చేసామనుకో మల్టిప్లై చేయొచ్చు చేయకపోవచ్చు ఇలాగైనా వదిలేయచ్చు ఒకవేళ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది -3i minus 6j plus 2k by 7 ఇది నెక్స్ట్ మళ్ళీ యూనిట్ వెక్టార్ మీదనే ప్రాబ్లం నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం find the unit vector in the direction of the vector a bar is equal to 2i plus 3j plus k 2i plus 3j plus k ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం ఇప్పుడు ఒక వెక్టార్ ఇచ్చాడు ఒక వెక్టార్కి ఏం కనుక్కోమంటున్నాడు యూనిట్ వెక్టార్ కనుక్కోమంటున్నాడు ఈ ఒక వెక్టార్కి సో సొల్యూషన్ కలర్ చేంజ్ చేసుకుందాము గివెన్ ఏ బార్ ఇచ్చిన వెక్టర్ ఏందో రాద్దాం ఫస్ట్ గివెన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 3j ప్లస్ k దీనికి ఏం కనుక్కోమంటున్నాడు యూనిట్ వెక్టర్ కనుక్కోవాలంటే ముందు దీనికి ఒక మ్యాగ్నిట్యూడ్ కావాలి కదా సో మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ అంటే మోడ్లెస్ ఆఫ్ 2i ప్లస్ 3j ప్లస్ k సో మోడ్లెస్ ఆఫ్ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ k పక్కన ఏ కోఎఫిషియంట్ లేదంటే ఏమున్నట్టు మనకి 1 ఉన్నట్టు సో 1 square 2 2s are 4 3 3s are 9 1 1s are 1 so we will get 14 we will get root 14 square root of 14 సో ఇప్పుడు యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి అది కూడా ఏ డైరెక్షన్ మామూలు డైరెక్షన్ అడిగినాడు సో యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ యూనిట్ వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి ఏ బార్ బై మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ ఆపోజిట్ అంటే మైనస్ వచ్చిండేది ఆపోజిట్ కాదు కదా ఇక్కడ మనకి సో ఏ బార్ క్వశ్చన్లో ఏ బార్ ఏమి ఇచ్చినాడు 2i ప్లస్ 3j ప్లస్ k బై మోడ్లెస్ ఆఫ్ ఏ బార్ మనకి వాల్యూ ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 14 సో దిస్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేసి నెక్స్ట్ ప్రాబ్లం ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫైండ్ ఎ వెక్టార్ in the direction of vector a bar is equal to I minus 2j that has a magnitude
దట్ హ్యాస్ అ మ్యాగ్నిట్యూడ్ 7 యూనిట్స్. ఇప్పుడు వెక్టార్ కనుక్కోమంటున్నాడు. ఏ వెక్టార్ కనుక్కోమంటున్నాడు? ఏ బార్ వెక్టార్కి డైరెక్షన్లో ఉన్నటువంటి ఇంకో వెక్టారు, దాని మ్యాగ్నిట్యూడ్ ఏమని ఇస్తున్నాడు? 7 యూనిట్స్ అని ఇస్తున్నాడు. సో ఫస్ట్ ముందు ఏ బార్కి మనం యూనిట్ వెక్టార్ కనుక్కుందాం. ఫస్ట్ ఏ బార్కి మనము యూనిట్ వెక్టార్ కనుక్కుందాము. సొల్యూషన్ ముందు గివెన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు I మైనస్ 2j. ఈ వెక్టార్ ఉండే డైరెక్షన్లోనే ఇంకో యూనిట్ వెక్టార్ ఉంటుంది కదా, ఆ యూనిట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అన్నాడు? 7 యూనిట్స్. సో అది కనుక్కోవాలి. ముందు ఈ వెక్టార్కి ఫస్ట్ ఏ బార్కి మనం ఏం కనుక్కున్నాం? యూనిట్ వెక్టార్ కనుక్కుందాం ఫస్ట్. సో యూనిట్ వెక్టార్ కనుక్కుంటే ఏ బార్ ఉంది, ఇంకా ఏం కావాలి మనకు? మ్యాగ్నిట్యూడ్ కావాలి కదా. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే మాడ్యులస్ ఆఫ్ I మైనస్ 2j. సో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ I యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 1, j యొక్క కోఎఫిషియంట్ -2, k ఉందా? లేదు. సో 1 1s are 1, 2 2s are 4. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఇప్పుడు ఏ బార్ వెక్టార్కి ముందు యూనిట్ వెక్టార్ డైరెక్షన్ అనుకుందాం. యూనిట్ వెక్టార్ in the direction of a bar is equal to a bar by modulus of a bar. ఇది. సో ఏ బార్ ఏమి ఇచ్చినాడు మనకి? I మైనస్ 2j. మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది? √5. అసలు కనుక్కోమన్న క్వశ్చన్ ఇది కాదు కదా. మనం దీన్ని బేస్ చేసుకొని ఇంకొక యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి. అది ఎలా ఉందంట? దీనికి 7 టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ అంటే 7 టైమ్స్. సో ద వెక్టార్ having magnitude 7 in the direction of a bar. ఏ బార్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ వెక్టార్కి ఏముందంట? మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందంటే 7. అయితే అది ఎలా ఉంటుంది? 7 ఈజ్ ఈక్వల్ టు 7 ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అనమాట. 7 ఇంటూ అని అర్థం. సో ఆల్రెడీ మనం ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ కనుక్కున్నాం కదా, I మైనస్ 2j బై √5. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 ఇంటూ I మైనస్ 2j బై √5. సో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 7 1s are 7, 7i, 7 2s are 14, 14j బై √5. ఇది ఆన్సర్. నెక్స్ట్ తర్వాత మనకు 1bలో ఒక టాపిక్ ఉంది, డైరెక్షన్ కొసైన్స్ అండ్ రేషియోస్ అని. సో దాని మీద ఇప్పుడు మనం ప్రాబ్లం చేయబోతున్నాం. సో ఇప్పుడు మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినాయి? 5 అయిపోయినాయి. నెక్స్ట్ 6th ప్రాబ్లం. Sixth question. Write direction ratios of a bar is equal to I plus j minus 2k and hence calculate its డైరెక్షన్ కొసైన్స్. ఏమీ లేదు. డైరెక్షన్ రేషియోస్ డైరెక్షన్ కొసైన్స్ అంటే ఏం లేదు. డైరెక్షన్ రేషియోస్ అంటే ఇప్పుడు మనకు వెక్టార్ ఇచ్చాడు కదా, ఆ వెక్టార్ యొక్క కోఎఫిషియన్స్ని పాయింట్ రూపంలో రాయడం అనమాట. దానిని ఏమంటాం? డైరెక్షన్ కొసైన్స్ అంటాం, రేషియోస్ అంటాం. సో ఫస్ట్ డైరెక్షన్ రేషియోస్ రాద్దాం. ద డైరెక్షన్ రేషియోస్ పాయింట్ రూపంలో రాయడం అంతే. ద డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ j మైనస్ 2k ఆర్ ఏమవుతాయి? వీటి యొక్క కోఎఫిషియన్స్ ఏనా మనకు డైరెక్షన్ రేషియోస్. I యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 1, j యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 1, k యొక్క కోఎఫిషియంట్ ఏంటి? -2. సో ఇది డైరెక్షన్ పాయింట్ రూపంలో రాయడం. అంటే 3D కదా మనకి, 3D జామెట్రీ కాబట్టి పాయింట్ ఎలా ఉంటుంది? 3 ఉంటుంది. సో x యాక్సిస్కి సంబంధించి I, y యాక్సిస్కి సంబంధించి j, z యాక్సిస్కి సంబంధించి k కదా. సో I కోఎఫిషియంట్ ఎంత? 1, j కోఎఫిషియంట్ ఎంత? 1, k కోఎఫిషియంట్ ఎంత? -2. సో దీన్నే మనం డైరెక్షన్ రేషియోస్ అంటాం, లేదా ఇట్ విల్ బి సింప్లీ కాల్డ్ యాజ్ పాయింట్ అని కూడా అంటాం. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? డైరెక్షన్ రేషియోస్ అని కాకుండా మాత్రం ఇంకా ఏం కనుక్కోమన్నాడు? డైరెక్షన్ కొసైన్స్ కూడా కనుక్కోమన్నాడు. డైరెక్షన్ కొసైన్స్ అంటే కాస్ వాల్యూస్ కనుక్కోమన్నాడు. సో అవి కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాము అంటే డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఏ బార్కి యూనిట్ వెక్టార్ కనుక్కోవాలి. యూనిట్ వెక్టార్ కనుక్కుంటే
ఆ యూనిట్ వెక్టర్ ఒక్కొక్క పార్ట్ మనం తీసుకున్నామంటే దాన్ని ఏమంటామంటే డైరెక్షన్ కొసైన్స్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అంత ఫార్ములా రాయకుండా సింపుల్గా ఎలా రాయాలో చెప్తాను. మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం ఇచ్చిన ఏ వారికి. 1 స్క్వేర్, జే యొక్క కోఎఫిషియంట్ కూడా ఏంటి 1 స్క్వేర్, కే యొక్క కోఎఫిషియంట్ ఏంటి -2 హోల్ స్క్వేర్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 1s are 1, 1 1s are 1, 2 2s are 4. సో we will get √6. ఈ డైరెక్షన్ రేషియోస్కి ఈచ్ అండ్ డైరెక్షన్ రేషియోస్ ఉన్నాయి కదా, వాటికి ఈ √6తో మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేసేస్తే వాటిని ఏమంటాం, డైరెక్షన్ కొసైన్స్ అంటాం. సో దేర్ ఫర్ డైరెక్షన్ కొసైన్స్ అంటే నేను యూనిట్ వెక్టార్ కనుక్కోకుండా డైరెక్ట్ రాసేస్తున్నా. డైరెక్షన్ కొసైన్స్ ఆర్ ఏం లేదు నాన్న, ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడ, దీనికే మనం ఇక్కడ ఉన్న ఈ పాయింట్కి మనం రాయబోతున్నాం. దానికి ఈ మాడ్యులస్ ఏ బార్ని డివైడ్ చేయడం 1/√6, 1/√6 -2/√6. సో దీస్ ఆర్ ద డైరెక్షన్ కొసైన్స్. ఇవి యాక్చువల్గా మనకి యూనిట్ వెక్టార్ అనుకుంటే ఇది ఐ కోఎఫిషియంట్ ఫస్ట్ది, సెకండ్ది వచ్చేసి జే కోఎఫిషియంట్, ఇదేమో కే కోఎఫిషియంట్ అవుతుంది. అలా కనుక్కోకుండా యూనిట్ వెక్టర్ అలా ఏం రాయకుండా సింపుల్గా ఇలా రాసేచ్చు అనమాట. ఫస్ట్ డైరెక్షన్ రేషియోస్ రాస్తాము, దానికి వచ్చిన మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేసి దాన్ని ఏమంటాం డైరెక్షన్ కొసైన్స్. డైరెక్షన్ కొసైన్స్ అంటే వీటిని ఏమంటామంటే కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అంటాం, అందుకే కొసైన్స్ అంటాం అనమాట. నెక్స్ట్ వీటి మీదనే యాంగిల్ లాగా కూడా అడుగుతారు. ఇలా కాకుండా ఇంకో రకంగా ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే ఈ డైరెక్షన్ కొసైన్స్ రేషియోస్ మీద ఇవి కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా అన్నా కదా, వీటిని కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. సో యాంగిల్స్ కనుక్కోమన్నామంటే ముందు ఇవి కనుక్కున్నాం అనుకో ఆల్ఫా బీటా గామా వచ్చేస్తుంది కదా మనకి. సో అలా ప్రాబ్లం. ఇప్పుడు 7th ప్రాబ్లం చూద్దాం. ఇంపార్టెంట్ అయితే కాదు ఎగ్జామ్కి, బట్ మనం తెలుసుకోవాలి. ఫైండ్ ద యాంగిల్ made by the straight line passing through, find the angle made by the straight line passing through the points 1, -3, 2 and 3, -5, 1 with the coordinate axis. Coordinate axis అంటే తెలుసు కదా, x axis, y axis, z axis. కోఆర్డినేట్ యాక్సిస్. ఇది క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లెట్ us చేంజ్ ద కలర్. యాంగిల్ కనుక్కోమన్నాడమ్మా, మేడ్ బై ద స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ మేడ్ చేసేది ఏ దానికి కోఆర్డినేట్ యాక్సిస్ మీద మేడ్ చేస్తుంది అనమాట. కోఆర్డినేట్ యాక్సిస్ మీద వెళ్తుంది స్ట్రైట్ లైన్. అప్పుడు ఆ కోఆర్డినేట్ యాక్సిస్ని ఖచ్చితంగా పలానా యాంగిల్స్లో కట్ చేసుకుంటూ వెళ్తుంది, ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని, జెడ్ యాక్సిస్ని. సో యాంగిల్స్ కనుక్కోమంటున్నాడు. సో ముందు ఆ స్ట్రైట్ లైన్ని దేని మీద పాస్ అవుతుంది, 2 పాయింట్స్ మీద పాస్ అవుతుంది అని ఇచ్చినాడు. సో ఈ 2 పాయింట్స్ని మనము ఏమనుకుంటామంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ పొజిషన్ వెక్టార్స్ అంటాం. పాయింట్స్ ఇచ్చామంటే ఖచ్చితంగా ఆరిజిన్ నుంచి చూసే కదా మనం పాయింట్స్ నోట్ చేస్తాం ఎప్పుడైనా. సో వీటిని ఏమంటాం, పొజిషన్ వెక్టార్స్ అంటాం. పొజిషన్ వెక్టార్స్ అంటే ఎలా రాసుకోవాలో చెప్పాను, ఓఏ, ఓబి, ఓసి అని రాసుకుంటాం, లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ని ఏమనుకుంటున్నామంటే లెట్ ద పాయింట్స్ బి, ఏమనుకుంటున్నాం, ఫస్ట్ దాన్ని ఓఏ అనుకుంటున్నాము. ఓఏ అంటే దీన్ని 1, -3, 2 అని ఉంది కదా, పాయింట్ రూపంలో ఉంది కదా. మనం ఇప్పుడు ఏ రూపంలో రాయబోతున్నాం, వెక్టార్ రూపంలో రాయబోతున్నాం. అంటే 1 అంటే ఐ బార్ అని అర్థం, -3 జే బార్, జే కోఎఫిషియంట్ -3, కే కోఎఫిషియంట్ ఏంటి 2, +2 అంటే +2k. ఇలా రాసుకోవడం. ఇచ్చిన పాయింట్ని మనం ఇలా రాసుకున్నాం అనమాట వెక్టార్ రూపం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏమనుకున్నాం, ఓ బీ బార్ అనుకుంటున్నాం, ఓ బీ బార్. సో ఐ కోఎఫిషియంట్ ఏంటి 3 కదా, 3i. జే కోఎఫిషియంట్ ఏంటి -5, సో -5j. కే కోఎఫిషియంట్ ఏంటి 1 అంటే కొత్త కే, 1k. ఇది ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మీద పాస్ అయ్యేటువంటి లైన్, ఈ 2 పాయింట్స్ మీద పాస్ అయ్యే లైన్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మనకి ఏబి అంటాం. ఆ లైన్ని ఏమంటాం, ఏబి. ఏబి ఎలా అనుకుంటాం, ట్రయాంగిల్ లా చెప్పాను నేను ఆల్రెడీ మీకు, ట్రయాంగిల్ లా చెప్పాను. ఇలా ఉంటుంది, దీన్ని మనం ఓ అంటాం, ఇది ఏ అంటాం, ఇది బి అంటాము, ఇది వచ్చేసి ఏ బారు, ఇది వచ్చేసి బి బారు. అప్పుడు ఓబి బార్ ఏమవుతుందని చెప్పాను, ఏ బార్ ప్లస్ బి బార్ అవుతుంది. సో నాకు ఏబి కావాలంటే ఏం చెప్పాను, ఓబి మైనస్ ఓఏ అని రాసుకుంటామని చెప్పాను, ఓబి మైనస్ ఓఏ. సో ఇప్పుడు ఏబి అంటే ఏం రాసుకుంటాం, ఓబి మైనస్ ఓఏ.
పొజిషన్ వెక్టార్స్ ఇచ్చి వెక్టార్ కనుక్కోమంటే ఇలా కనుక్కుంటాం. సో ఓబీ మైనస్ ఓఏ. ఓబీ ఏంటి 3i మైనస్ 5j ప్లస్ కే మైనస్ i మైనస్ 3j ప్లస్ 2k. సబ్ట్రాక్షన్ కాబట్టి సింబల్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ముందు బ్రాకెట్స్ రిమూవ్ చేద్దాం. 3i మైనస్ 5j ప్లస్ కే మైనస్ i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3j మైనస్ 2k. ఇప్పుడు ఏం చేయాలి? i కోఎఫిషియన్స్ చెక్ చేద్దాం. 3i మైనస్ i అంటే ఎంత? 2i మైనస్ 5j ప్లస్ 3j అంటే మైనస్ 2j ప్లస్ కే మైనస్ 2k మైనస్ కే. ఇది ఏబీ బార్. స్ట్రైట్ లైన్ కనుక్కుందాం. స్ట్రైట్ లైన్ వెక్టార్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఈ వెక్టార్కి యాంగిల్, ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని, జెడ్ యాక్సిస్ని ఎక్కడెక్కడ ఏ యాంగిల్ అంటున్నాం. యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్షన్ కొసైన్స్ అని అర్థం, కాస్లలో అనమాట. సో డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలంటే ముందు ఏం చేయాలి మనము? దీనికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం ఫస్ట్. ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్. ఎంత వస్తుంది మనకి వాల్యూ? 2 2s are 4, 2 2s are 4 plus 1. సో టోటల్ 9. రూట్ 9 మీన్స్ వీ విల్ గెట్ 3. ఇప్పుడు ఏంటి? డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోవాలి. సో ముందు డైరెక్షన్ రేషియోస్ రాద్దాం. ఏబీ యొక్క డైరెక్షన్ రేషియోస్. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఏబీ ఆర్ పాయింట్ రూపంలో రాస్తే ఏమొస్తుంది? అని ఇక్కడ ఉంది చూడండి. ఏబీ యొక్క డైరెక్షన్ 2, మైనస్ 2, మైనస్ 1. ఇప్పుడు దీనికి డైరెక్షన్ కొసైన్స్. డైరెక్షన్ కొసైన్స్ అంటే మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయడమే కదా. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఏబీ బార్ ఆర్ మ్యాగ్నిట్యూడ్ ఎంత వచ్చింది? 3 వచ్చింది చూడండి. మనకి 3తో డివైడ్ చేయాలి. ఈచ్ అండ్ 2/3 మైనస్ 2/3 మైనస్ 1/3. క్వశ్చన్ మనకి డైరెక్షన్ కొసైన్స్ అని అడగలేదు ప్రాబ్లంలో, యాంగిల్ కనుక్కోమన్నాడు. డైరెక్షన్ కొసైన్స్ అంటే వీటిని ఏమనుకుంటాము? కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 2/3, కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/3 ఇచ్చిన వాటిని, కాస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3. ఇది యాక్చువల్లీ డైరెక్షన్ కొసైన్స్ అండి. నాకు కావాల్సిన యాంగిల్స్ కదా. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ కాస్ యువతలకు వస్తే ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ 2/3. బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా కాస్ యువతలకు వస్తే ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ మైనస్ 2/3. గామా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ మైనస్ 1/3. సో దీస్ ఆర్ ద యాంగిల్స్. ఈ 3 యాంగిల్స్ కనుక్కోమన్నాడు. ఆల్ఫా, బీటా, గామా. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చనే మనకి ఎన్నోది ఇంపార్టెంట్ అయితే కాదు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం, జస్ట్ మనం తెలుసుకోవడానికి అంతే. నెక్స్ట్ 8th ప్రాబ్లం సేమ్ ఇలాంటిది మీరు చేసుకోండి, జస్ట్ వర్కౌట్ చేసుకోండి. ఇంపార్టెంట్ అయితే కాదు ఇప్పుడు వచ్చేది కూడా. లెట్ ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ద యాంగిల్స్ మేడ్ బై ద వెక్టార్ 3i మైనస్ 6j ప్లస్ 2k. ఇవి ఈ వెక్టార్ ద్వారా ఏర్పడేటువంటి యాంగిల్స్ అంట. అంటే ఇక్కడ డైరెక్ట్గా వెక్టార్ ఇచ్చేసినాడు, దానికి డైరెక్షన్ కొసైన్స్ రాయండి, డైరెక్షన్ రేషియోస్ రాయండి, డైరెక్షన్ కొసైన్స్ రాసేసి ఆల్ఫా బీటా గామా కనుక్కోవడమే మనం. ఏమన్నాడు? విత్ ద పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అయితే ఏం కనుక్కోమంటున్నాడు? డైరెక్ట్గా క్వశ్చన్ ఈజీగా అడిగేశాడు చూడు. దెన్ ఫైండ్ కాస్ ఆల్ఫా, కాస్ బీటా, కాస్ గామా. ఈజీ, డైరెక్ట్గా డైరెక్షన్ కొసైన్స్ అడిగేసినాడు. సో కనుక్కోవచ్చు మనం. ఇచ్చిన వెక్టార్కి డైరెక్ట్గా కనుక్కునేది ఏం లేదు, సింపుల్గా కనుక్కోవడమే. దానికి మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి. మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుంది? 3 3s are 9, 9 plus 6 6 are 36, 36 plus 9 45, 2 2s are 4 49 అంటే 7 వస్తుంది. సో కాస్ ఆల్ఫా వచ్చేసి 3/7, కాస్ బీటా వచ్చేసి మైనస్ 6/7, కాస్ గామా వచ్చేసి 2/7. అంతే ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఇలాంటి దాంట్లో ఇంకో ప్రాబ్లం ఉండాలి.